హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. తెలుసుకుందాం, తెలివిని పెంచుకుందాం. ఒక చక్కని కథ ద్వారా సానుకూల దృక్పథాన్ని పెంచుకోవడం ఎలా అని తెలుసుకుందాం. ఈ కథలో ఒక రాజు ఉంటాడు. ఆ రాజుకు బాగా ఆకలేస్తుంది అనమాట. ఆకలేసినప్పుడు ఏం తిందామని వెతుకుతుంటాడు అనమాట రాజు. వెతికినప్పుడు తనకు దగ్గరలో ఒక టేబుల్ మీద యాపిల్స్ ఉంటాయి. యాపిల్స్ తీసుకొని తిందామని చెప్పి టేబుల్ దగ్గరికి వెళ్తాడు. ఆ యాపిల్స్ తీసుకొని మెల్లమెల్లగా కట్ చేయడం స్టార్ట్ చేస్తాడు అనమాట యాపిల్ ని తినడానికి. అప్పుడు ఏమైందంటే సడన్ గా చాకు స్లిప్ అయిపోయి తన వేలు అనేది కట్ అయిపోతుంది. రాజు ఒక వేలు కట్ అయిపోయి కింద పడుతుంది. అప్పుడు రాజు బాధపడుతుంటాడు. తన దగ్గర ఉన్నటువంటి అనుచరుల్లో ఒకరిని పిలుస్తాడు అనమాట, మంత్రిని. ఇప్పుడు మంత్రి పరుగు పరుగున దగ్గరికి వస్తాడు. ఏమైంది రాజా అంటే, ఇట్లా నేను పండ్లు కోసుకుంటుంటే చేయి కింద పడ్డది, ఎవరైనా వైద్యుని పిలిపించు, ఆ వైద్యం చేపించు అని చెప్తాడు. అప్పుడు రాజు ఏమంటాడు, ఆ మంత్రి ఏమంటాడంటే, సరే రాజా, ఏం జరిగినా మన మంచికే, నువ్వేం టెన్షన్ పడకు, నేను రాజుని పిలిపిస్తా, వైద్యుని పిలిపిస్తా, ట్రీట్మెంట్ చేపిద్దాం అని చెప్పి చెప్తాడనమాట. అప్పుడు రాజు ఏమంటాడంటే, అరే వీడేంది నాకు చెయ్యి తెగిపోయి నేను కింద పడి నేను బాధపడుతుంటే అంతా మన మంచికే అని అంటాడేంటి, ఈ సందర్భంలో వైద్యుని పిలిపించి నాకు వైద్యం చేపించాల్సింది పోయి అంతా మన మంచికే, ఏం టెన్షన్ పడక రాజా అంటాడని చెప్పి చాలా బాధపడతాడనమాట. రాజుకు బాగా కోపం వస్తుంది మంత్రి మీద. వీడిని ఎట్లైనా చెప్పి శిక్షించాలని చెప్పేసి, అంటే నేను చనిపోతే నా ప్లేస్ లోకి రావాలనుకుంటున్నాను చెప్పి అని దురాలోచన ఉందేమో అని చెప్పి వీడిని జైలు వేయండి అని చెప్పి చెప్తాడనమాట అనుచరులకు. వెంటనే అనుచరులు పరుగు పరుగున వచ్చేసి ఆ మంత్రిని తీసుకుపోయి జైల్లో వేస్తారనమాట. ఆ జైల్లో వేస్తే మంత్రి బాధపడతాడు. ఆ కొద్దిసేపు బాధపడి, అరే నేను మంచి కోసం చెప్తే ఆయన ఏంది నన్ను జైలు వేసిండు అని చెప్పి బాధపడతాడు. అట్లా కొన్ని రోజులు గడిచిపోతుంది. ఆయన జైల్లోనే మానసికంగా కృంగి కృషించిపోతుంటాడు. రాజు ఈయన గురించి మర్చిపోతాడు ఇక. రాజు ఈయన గురించి మర్చిపోయి మళ్ళా ఆయనకి ఆ చెయ్యి పోతది. ఆయన గాని బాధపడకుండా ఇక కొన్ని రోజులు అయిన తర్వాత మళ్ళా తిరిగి వేటకన్నా వెళ్దామని చెప్పి ప్రయాణం చేస్తాడు, బయలుదేరుతాడనమాట. అట్లా ఒక అడవిలోకి మెల్లగా తన గుర్రంతోని పరివారంతోనంతా ఒక అడవిలోకి బయలుదేరుతాడు. అడవిలోకి వెళ్ళిన తర్వాత మార్గ మధ్యలో ఏమైద్దంటే తన అనుచరులు, తన వెనకొచ్చిన పరివారం అంతా మిస్ అయిపోతారు. ఈ రాజు ఒక్కడు ఒక ప్లేస్ లోపల చిక్కుకుంటాడనమాట అడవిలో. అక్కడ అడవిలో ఏమైద్దంటే ఆదివాసీలు ఉంటారనమాట. ఆదివాసీలు రాజు దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చేసి, ఈడెవడో దొంగ దొరికిండని చెప్పి వాడిని పట్టుకొని వెళ్తారనమాట. ఎవరిని? రాజుని పట్టుకొని వెళ్తారు. రాజుని పట్టుకొని ఎందుకెళ్తారంటే, వాళ్ళ గ్రామం లోపల ఒక ఆచారం ఉంటదనమాట. ఎవరన్నా పరాయి వ్యక్తి వాళ్ళ దేశంకొచ్చినప్పుడు, లేదా పరాయి వ్యక్తి వాళ్ళ ప్రాంతంకొచ్చినప్పుడు, ఆ వ్యక్తిని వాళ్ళ గ్రామ దేవతకు బలి జేయడం అనేది ఒక ఆచారం ఉంటది ఆదివాసి తెగ లోపల. వాళ్ళు ఆ రాజుని తీసుకెళ్ళి తన దేవతకు పూజ బలిద్దామని జెప్పేసి రాజుని తీసుకొని బయలుదేరుతుంటారు. అది మార్గ మధ్యం లోపలనే అక్కడ దేవి ఉంటది. ఆ దేవిని దర్శించుకొని అతన్ని బలి ఇయ్యడానికి తీసుకొని వెళ్తారనమాట. ఆ విధంగా దేవిని దర్శించుకుంటారు. దేవిని దర్శించుకొని, సరే ఈ రాజును మనం ఒకసారి చెక్ చేద్దాం. ఈ రాజు లోపల ఏమన్నా అంగవైకల్యం ఉందా లేదా అని చెప్పి చెక్ చేద్దాం అని అనుకుంటారనమాట. ఎందుకంటే వాళ్ళ లోపల రూల్ ఏముంటదంటే, ఈ దేవతకు బలి ఇయ్యాలంటే అంగవైకల్యం అనేది ఉండకూడదనమాట. హ్యాండిక్యాప్డ్ పీపుల్‌ని బలి ఇయ్యడానికి వాళ్ళ ఆచారం ఒప్పుకోదనమాట. అట్లా రాజుని పట్టుకొని మొత్తం వెతకడం అనేది స్టార్ట్ చేస్తారు. ఆ రాజు యొక్క ప్రతి శరీర భాగాన్ని క్రమక్రమంగా వెతకడం స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళకేం తెలుస్తదంటే, ఇంతకుముందు ఈయన యాపిల్ పండ్లు కోసుకుంటున్నాడు గదా! యాపిల్ పండ్లు కోసుకున్నప్పుడు ఏలు తెగిపోతది గదా! ఆ ఏలనేది వీళ్ళకి కనబడతది. అరే! ఈ రాజు దగ్గర 5 ఫింగర్స్ లేవు గదా! 5 ఏళ్ళు ఉండాలె. 5 వేళ్ళు లేవండి. ఈయన అంగవైకల్యుడు కాబట్టి మనం ఈయనని బలి ఇవ్వడం అనేది పాసిబుల్ కాదు అని జెప్పేసి, సరే రాజా, ఇగ నువ్వు వెళ్ళిపో, మరి నువ్వైతే అనర్హుడివి, నిన్ను బలి ఇయ్యలేము అని జెప్పి ఆ రాజుకి చెప్తారనమాట వాళ్ళు. సరే అని సంతోషంతోని బయలుదేరదామని జెప్పి బయలుదేరుతుంటాడనమాట. అప్పుడు ఆ రాజుకు గుర్తొస్తది. అరే! ఆ రోజు మంత్రి అంతా మన మంచికే అని చెప్పిండు గదా! నేనే అనవసరంగా ఆయనని మిస్‌అండర్‌స్టాండ్ చేసుకున్నా. ఈరోజు గనక నాకు 5 ఏళ్లుంటే నన్ను బలిచ్చేటోళ్ళు. ఈరోజు నాకు ఏళ్ళు లేదు గాబట్టి నేను బతికిపోయినా. ఈ నా అంగవైకల్యమే నన్ను ఈరోజు కాపాడిందని జెప్పి ఇక సంతోషంగా ఇంటికొస్తాడనమాట. అట్లా ఇంటికొచ్చినప్పుడు ఆ రాజు మంత్రి దగ్గరికెళ్తాడు. సరే మరి మంత్రి, నాకైతే ఏం లేదు గాబట్టి నేను బతికిపోయినా. ఇట్లా జరిగింది. హ్యాండిక్యాప్డ్ గాబట్టి నేను బతికిపోయినా. ఆ రోజు నువ్వు చెప్పిన సంఘటన వాస్తవమే. నాకు ఆ సంఘటన జరగడం వల్ల నా లైఫ్‌లో మంచి జరిగింది అని చెప్పి చెప్తాడనమాట. అప్పుడు రాజు మంత్రిని అడుగుతాడు. సరే మరి నిన్ను జైలుంచడం వల్ల నీకేం మంచి జరిగింది? అంతా మన మంచికే అంటావు గదా నువ్వు అంటే, అప్పుడు మంత్రి చెప్తాడు, ఓకే రాజా, ఒకవేళ ఆ రోజు గనుక నేను నీ ఎనక వచ్చినుంటే నన్నక్కడ వాళ్ళు చంపేసేటోళ్ళు. నాకంతా బాగుంది గదా! నా బాడీ లోపల అన్ని పార్ట్స్ బాగున్నాయి కాబట్టి నేను చచ్చిపోయేటోడిని. నన్ను బలిస్తుర్రి. సో, అప్పుడేమంటాడంటే రాజు, అవును గదా! అక్కడ నాకు జైలు దిగడం నా మంచికే, నువ్విక్కడ జైల్‌లో ఉండడం నీ మంచికే అని చెప్తాడనమాట.
అట్లా మన లైఫ్ లోపల కూడా చాలా సంఘటనలు జరుగుతుంటాయి. ప్రతి సంఘటనకు మనం రెస్పాండ్ కావాల్సిన అవసరం లేదు. అంతా మన మంచికే అనుకోని కొంచెం ఓపిక పట్టండి. పరిస్థితులన్నీ మారుతాయి. మళ్ళా పరిస్థితులన్నీ మనకు అనుకూలంగా వస్తాయి. I hope this video you liked it. Please subscribe my channel. Thank you.